నమస్తే, వెల్కమ్ టు విజయ్. ఒక ప్రశ్న. ఎన్నికల సమయంలో దేశమంతా పోస్టర్లు, వేలాది ఫ్లెక్సీలు, హెలికాప్టర్లు, వందల సభలు, సోషల్ మీడియాలో కోట్ల ప్రకటనలు, 24 గంటల డిజిటల్ ప్రచారం. ఇవన్నీ నడపడానికి ఎంత డబ్బు కావాలి? అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే ఈరోజు కథ. ప్రచారం అనేది ఇప్పుడు ఒక పరిశ్రమ. ఒకప్పుడు ఎన్నికలంటే జీపు, మైక్, కరపత్రాలు, గ్రామ సభలు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఎన్నికలు ఇప్పుడు బిలియన్ రూపాయల ఇండస్ట్రీ. ప్రతి పెద్ద పార్టీకి ప్రత్యేక వార్ రూమ్, డేటా టీం, సోషల్ మీడియా టీం, వీడియో ఎడిటర్లు, గ్రాఫిక్ డిజైనర్లు, ప్రసంగ రచయితలు, సర్వే సంస్థలు, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు. ఇవన్నీ భారీ ఖర్చుతో నడుస్తాయి. పొలిటికల్ కన్సల్టేషన్స్ నియామకం. ఇప్పుడు చాలా పార్టీలు ప్రొఫెషనల్ కన్సల్టింగ్ సంస్థలను నియమించుకుంటున్నాయి. వారి పని ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉందో తెలుసుకోవడం, ఏ నినాదం పనిచేస్తుందో పరీక్షించడం, ఎవరిని అభ్యర్థిగా పెడితే గెలిచే అవకాశం ఉందో విశ్లేషించడం, సోషల్ మీడియాలో ఏ సందేశం వైరల్ అవుతుందో అంచనా వేయడం. వీరి సేవలకు భారీ ఫీజులు ఉంటాయి. డిజిటల్ యుద్ధం. ఇప్పుడు ఎన్నికలు కేవలం సభల్లో జరగవు, మీ మొబైల్లో కూడా జరుగుతాయి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్, వాట్సాప్, ప్రతి ప్లాట్ఫామ్లో లక్ష్యంగా చేసుకున్న ప్రచారం. కొన్ని ప్రకటనలు అందరికీ కనిపించవు. మీ ఆసక్తులు, ప్రాంతం, వయసు వంటి అంశాల ఆధారంగా వేర్వేరు సందేశాలు చూపించవచ్చు. మరి వీటికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాజకీయ పార్టీలకు చట్టబద్ధమైన నిధుల వనరులు ఉన్నాయి. ఉదాహరణకు వ్యక్తిగత విరాళాలు, కంపెనీల విరాళాలు, పార్టీ సభ్యత్వ రుసుములు, ప్రజా ప్రతినిధుల విరాళాలు. అయితే ఎన్నికల నిధుల పారదర్శకతపై, ఖర్చుల పూర్తి వివరాలపై, ప్రభావశీలుల పాత్రపై చాలా కాలంగా చర్చ కొనసాగుతుంది. అందుకే ఎన్నికల నిధుల వ్యవస్థపై పారదర్శకత పెరగాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. కానీ చిత్తశుద్ధి ఉన్న నాయకులు ఎక్కడా అనేది అసలు ప్రశ్న. చివరి ప్రశ్న. ప్రజాస్వామ్యంలో డబ్బు అవసరం, కానీ డబ్బే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే స్థాయికి వెళ్తే అది ప్రజాస్వామ్య బలమా, లేక ప్రజాస్వామ్యానికి సవాలా? ఎన్నికల్లో డబ్బు ఖర్చవడం సహజమే, కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఎలా ఖర్చు అవుతోంది? చట్టాలకు అనుగుణంగానే ఉందా? ఈ ప్రశ్నలు అడగడం ప్రతి పౌరుడి హక్కు. డబ్బు లేకుండా ఎన్నికల్లో గెలవడం సాధ్యమేనా? కామెంట్లో తెలియచేయండి.